శ్రీ 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 బలుసులమ్మదేవ్యే నమో నమః. సమస్త జగత్తుని ఆ అమ్మ అనుగ్రహంతో చల్లని చూపులతో కాపాడేటటువంటి తల్లి శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారు. ఆ అమ్మవారి దివ్యక్షేత్రంలో సంకల్పం చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని చక్కగా మార్చి 12 నుంచి 22 నైవేద్యాలు, 27 మహాకుంభ నివేదనతో సుమారు 16 రోజుల పాటు అమ్మవారి ఆలయంలో దేదీప్యమానంగా జాతర మహోత్సవాలు చేయడానికి సంకల్పం చేసుకున్నాం అమ్మవారి ఆజ్ఞతోటి. దానికి తగ్గట్టుగా ఆ అమ్మవారి జాతర మహోత్సవాన్ని వార్డుకి కూడా అమ్మవారి ప్రసాద రూపంలో చక్కగా గాజులు, సౌభాగ్య సూచికగా గాజులు, పసుపు, కుంకుమ, అమ్మవారి యొక్క ఫోటో ఇవి పంపిణీ చేయడం జరుగుదానికి సంకల్పం చేశాం. సుమారు 1,00,000 గాజులతోటి అమ్మవారి ఆలయంలో పూజ నిర్వహించి 11 రోజుల పాటు అమ్మవారి సమక్షంలో ఉంచి వాటికి విశేషంగా అర్చనలు చేసి అవి ప్రసాదం కింద పంచిపెట్టడం జరుగుతుంది. మొట్టమొదటిగా రేపు 21వ తారీఖు బుధవారం రోజు తాడేపల్లిగూడెం 1వ వార్డు గణేష్ నగర్ ఆ గణపతి స్వామి వారి ఆలయం వద్ద చక్కగా ప్రారంభం చేస్తూ ఉన్నాం ఈ ప్రసాదం పంపిణీని. రోజుకి సుమారు 2-3 వార్డుల్లో ఈ కార్యక్రమానికి సంకల్పం చేయడం జరిగింది. మన ప్రీతమ నాయకులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తారు. ఉదయం 9 గంటలకి చక్కగా గణేష్ నగర్ గణపతి గుడి దగ్గరికి వచ్చి ఆ ప్రాంత మహిళలందరూ కూడా వచ్చి ఆ పసుపు, కుంకుమ, గాజులు ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రేపు మధ్యాహ్నం నుంచి 3 గంటలకు వీకర్స్ కాలనీ గాయత్రీ మాత అమ్మవారి ఆలయం, తదుపరి వారాహిమాత అమ్మవారి ఆలయం, ఆ యొక్క వానపల్లిగూడెం వారాహిమాత అమ్మవారి ఆలయంలో ఈ 3 చోట్ల కూడా మొట్టమొదటి రోజు ఈ యొక్క ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి ప్రారంభం చేయడానికి మన నాయకులు బులిశెట్టి శ్రీనివాసరావు గారు సంసిద్ధమై ఉన్నారు. అలాగే మా నిర్వాహకులు శ్రీ శ్రీరంగం రామాంజనేయులు గారు, అలాగే కార్యనిర్వహణాధికారి గారు శ్రీ వెంకట చంద్రశేఖర గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలకి సంకల్పం చేయడం జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క జాతర మహోత్సవాలలో ఆ యొక్క ధన రూపేణా కానివ్వండి, వస్తు రూపేణా కానివ్వండి, సేవ రూపేణా కానివ్వండి మాకు సహకరించి మా కమిటీ వారికి ఈ యొక్క జాతర మహోత్సవంలో పాల్గొని ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి చక్కనైనటువంటి అమ్మవారి కృపకు పాత్రులవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని